లెబనాన్ విషయంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మన మార్కెట్లనే కాదు ప్రపంచ మార్కెట్లు కూడా ఒక ఎడ్జ్ మీద అయితే నిలబడుతున్నాయి. ఇప్పుడు లెబనాన్ విషయంలో క్లారిటీ వస్తే ఖచ్చితంగా మార్కెట్లు పాజిటివ్ గా ఉంటాయండి. మరి ఇక్కడ క్లారిటీ రావాలంటే మీటింగ్ జరగాలి కదా. పాకిస్తాన్ అయితే సర్వసన్నాహాలు చేస్తుంది. మీరు గమనించారా పాకిస్తాన్ ఏం చేస్తుందో? ఒక పక్క ఇజ్రాయెల్ నేతలను తిడుతుందండి, మరో పక్క అమెరికాను ఖండిస్తుంది, మరొక పక్క లెబనాన్ వెనకేసుకొస్తుంది, మరో పక్క ఇరాన్ తో మాట్లాడుతున్నామంటుంది. ఇది కంప్లీట్ గా కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో అయితే ఉంది పాకిస్తాన్. అండ్ ఇక్కడ అతి పెద్ద విషయం ఏంటి అంటే అటు అమెరికాతో గానీ లేదు ఇరాన్ తో గానీ మాట్లాడకుండానే ఒక స్టెప్ ముందుగా పాకిస్తాన్ పబ్లిసిటీ కోసం చేస్తుందా, లేదు ఈ కంప్లీట్ ప్రయత్నంలో పాకిస్తాన్ కి ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా ఫర్దర్ గా మార్కెట్ లో ఎస్పెషల్లీ సీజ్ ఫైర్ కి సంబంధించి కానీ మన మార్కెట్ కి సంబంధించి కానీ కొంత అవగాహన కలిగిందన్నా ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూస్తారండి. అలాగే ఎవరైతే మొబైల్లో ఈ వీడియో చూస్తుంటారో కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ హైప్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన ఛానల్కి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. గడిచిన 3 వారాలుగా ప్రతి వీకెండ్ యుద్ధానికి సంబంధించి ఏదో ఒక ఇష్యూ మనకు బయటకు వస్తుందండి. ఇవాళ మళ్ళీ శుక్రవారం అంటే రేపు ఎల్లుండి మనకి ఖచ్చితంగా యుద్ధానికి సంబంధించి ఏదో ఒక మాట వస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు పాకిస్తాన్ రేపు ఇస్లామాబాద్ లో అటు ఇరాన్ కి అమెరికాకి మధ్యలో సీజ్ ఫైర్ జరగడానికి గానీ లేదు ఫర్దర్ గా టాక్స్ జరగడానికి గానీ మీటింగ్ అరేంజ్ చేస్తున్నామని చెప్తోంది. ఈ మీటింగ్ ని ఇరాన్ కొట్టి పాడేస్తోంది. అసలు ఇప్పుడు సమస్య ఏంటి అంటే అసలు సీజ్ ఫైర్ ఉందా లేదా అనే మాట అందరికి డౌట్ వస్తుంది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ తో అసలు మార్కెట్ లో ఏం జరుగుతుందో క్లారిటీ తెచ్చుకుందాం. ఎందుకంటే ఇవాళ మన మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయండి, కానీ నిన్న మన మార్కెట్లు చాలా దారుణంగా పడ్డాయి, కానీ అమెరికా మార్కెట్లు పడలేదు. అంటే ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతోంది. ఎస్పెషల్లీ మన పోర్ట్ఫోలియోస్ గమనించండి కావాలంటే. గడిచిన 4-5 రోజులుగా బాగా పెరిగాయి, నిన్న మాత్రం కొంచెం నెగిటివ్ గా ఉన్నా ఇవాళ మళ్ళీ రికవరీ కనిపించిందండి. ఇవాళ నా పోర్ట్ఫోలియో మోర్ దెన్ 2% పాజిటివ్ గా ఉంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా పెరిగిన స్టాక్స్ ఏవి, ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ ఏవి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు అందరికీ తెలియాల్సిన ప్రధాన ప్రశ్న ఏంటి అంటే ఈ లెబనాన్ విషయంలో ఈ సీజ్ ఫైర్ ఫర్దర్ గా క్యాన్సిల్ అవుతుందా లేదు కంటిన్యూ అవుతుందా అనేది మనకు తెలియాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ అయితే ఖరాఖండిగా చెప్పింది అసలు ఖచ్చితంగా లెబనాన్ ని వదిలేదే లేదు అని. ఇరాన్ ఇక్కడ ఇంకొక మాట చెప్తోందండి, మేము చెప్పిన 10 పాయింట్ల మీదే సీజ్ ఫైర్ కి మేము ఒప్పుకున్నామంటుంది. అండ్ లెబనాన్ కనుక ఈ సీజ్ ఫైర్ లో లేకపోతే ఇది కంప్లీట్ గా ఒట్టి మాటే, ఇంకా సీజ్ ఫైర్ అన్న మాట గురించి మర్చిపోండి అని చెప్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక విషయం నిన్న మనం చెప్పుకున్నామండి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో షిప్స్ కనుక వెళ్తే మార్కెట్లు పాజిటివ్ గా ఉంటాయని. ఇరాన్ దగ్గర నుంచి కంప్లీట్ గా 2 రకాల స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకటి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ట్రాఫిక్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తాము, 15 షిప్స్ కన్నా ఎక్కువ వదలము అంటూనే, మరోపక్క ఏవైతే షిప్స్ వెళ్తాయో వాటి దగ్గర టోల్ గేట్ లాగా పైసలు వసూలు చేస్తామంటున్నాయి. ఇదే టైంలో ట్రంప్ గారు నెతన్యాహు గారిని కూడా వార్నింగ్ ఇస్తున్నారండి, మీరు ఖచ్చితంగా ఈ లెబనాన్ లో దాడుల్ని కొంచెం తగ్గించాలని ఆపాలని. అట్ ద సేమ్ టైం ఇరాన్ కి కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నారు, మీరు ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేయాలని. ఇవన్నీ జరగాలి అంటే లెబనాన్ మీద క్లారిటీ రావాలి. లెబనాన్ మీద క్లారిటీ రావాలంటే సీజ్ ఫైర్ అసలు జరుగుతుందా ఉన్నదా లేదా క్లారిటీ రావాలి. సీజ్ ఫైర్ ఖచ్చితంగా ఉన్నది, కానీ పేపర్ మీదే కనిపిస్తుందండి. సో మార్కెట్ లో న్యూస్ ఏముంది అంటే పాకిస్తాన్ ఒక హై లెవెల్ మీటింగ్ ని ఇస్లామాబాద్ లో రేపు ఎల్లుండి కండక్ట్ చేయబోతోందండి. ఇస్లామాబాద్ లో 2 రోజులు సెలవులు ఇచ్చారు పూర్తిగా. ఇరాన్ తాలూకా పార్లమెంటరీ స్పీకర్ జేడి వ్యాన్స్ గారు వీళ్ళందరూ కూడా మీట్ అవుతారని పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. అసలు ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ క్లియర్ గా చెప్తోంది మేమైతే రావట్లేదు అని చెప్పి. మరి ఇది నిజమా లేదు ఇరాన్ బెట్టు వేస్తుందో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ కి తోడు ఇప్పుడు పాకిస్తాన్ రియాక్ట్ అవుతున్న విధానం, వాళ్ళు చేస్తున్న పనులు కాస్త అస్తవ్యస్తంగా ఉన్నాయండి. అంటే కాస్త అనుమానంగా ఉన్నాయి. ఇంత మీటింగ్ పెడుతున్న వీళ్ళు మిడిల్ ఈస్ట్ కి ఫైటర్ జెట్స్ ని పంపిస్తున్నారండి డెలిగేట్స్ ని తీసుకురావడానికి. అసలు పాకిస్తాన్ వెళ్ళిందే సేఫ్టీ కోసం కదా, ఫైటర్ జెట్స్ ఎందుకు పంపించడం చెప్పండి. సరే సేఫ్టీ కోసమే చేద్దాం అనుకున్నారు, కానీ మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడొచ్చండి. ఇజ్రాయెల్ మీద పాకిస్తాన్ దాకా మినిస్టర్ చేసిన ట్వీట్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. మీరు చూసారా పదాలు? క్యాన్సరస్ అట, హ్యుమానిటీకే శాపమట, ఇలాంటి పదాల. అండ్ ఇక్కడ అతిపెద్ద ట్విస్ట్ అండి, ఇరాన్ ఏమో ఈ క్లైమ్స్ ని కొట్టుపాటేస్తుంది, మేము ఎక్కడికి రావట్లేదు అంటున్నారు. లెబనాన్ మీద దాడులు ఆపితే తప్పితే ఈ సీజ్ ఫైర్ గురించి గానీ ఈ టాక్స్ గురించి గానీ ఏవి జరిగేవి లేవు అని మాట్లాడుతున్నారు. అలా చెప్తూనే ఇరానియన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ గారు అటెండ్ అవుతారంటూ, అండ్ అటెండ్ అయినా కూడా ఖచ్చితంగా
ఖచ్చితంగా లెబనాన్ సీజ్ ఫైర్ లో యాడ్ చేయడం అనే విషయం ఖచ్చితంగా అక్కడ మాటల్లో ఉంటుంది అని కన్ఫర్మ్ చేస్తున్నారు. అండ్ ఇరాన్ చెప్తున్న అతి పెద్ద మాట, మేమిచ్చిన 10 పాయింట్ల మీదే మేము సీజ్ ఫైర్ కి ఒప్పుకుంటాము అంటున్నారండి. నిన్నే మనం మాట్లాడుకున్నాం, ట్రంప్ గారు 10 పాయింట్లు చెత్తపోట్లు పడేసాం, మాకు సంబంధం లేదంటున్నారు. సో ఇప్పుడు చెప్పండి, సీజ్ ఫైర్ మనకు కంటిన్యూ అవుతుందా అనిపిస్తుందా? లేదు రేపు మీటింగ్ నిజంగానే కంప్లీట్ గా జరిగి మంచి పరిణామాలు బయటకు వస్తాయంటారా? ఇప్పుడు అసలైన విషయం మాట్లాడదాం. ఈ ఎంటైర్ విషయంలో ఇరాన్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుందండి. ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని కంట్రోల్ లోనే ఉంచుకుంటోంది. అండ్ ఇప్పుడు షిప్స్ ని ఒకవేళ వెళ్ళినా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటూ, లిమిట్ చేస్తామంటూ, లిమిట్ చేసినా వాళ్ళ దగ్గర టోల్ తీసుకుంటామని చెప్తున్నారు చూసారా? ఇది ఆపాలి అని ట్రంప్ గారు చెప్తున్నారు. ఎందుకంటే అటు ఒమన్ గానీ, లేదంటే మిగిలిన దేశాలు కానీ, బెహ్రెయిన్ కానీ అన్ని కూడా ఏం చెప్తున్నాయి, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో టోల్ వసూలు చేయకూడదు అని చెప్తున్నాయి. పాసెస్ వదిలితే పూర్తిగా వదలాలి కానీ ఎటికి కాకుండా వదలడం ఏంటి అని చెప్తున్నాయి. ఈ విధంగా ఇరాన్ మీద ఎంత ఇబ్బంది ప్రయత్నం చేసినా కూడా అస్సలు ఇరాన్ వినట్లేదండి. లెబనాన్ అనే పదాన్ని పట్టు కూర్చుంటుంది. లెబనాన్ అనేది మాకు కంప్లీట్ గా ఈ సీజ్ ఫైర్ లో యాడ్ అవ్వాలి, మాకు ఇన్సెపరబుల్ అని చెప్తోంది. అంటే లెబనాన్ మీద రేపు పొద్దున ఇజ్రాయెల్ దాడి చేసిన అమెరికా లెబనాన్ యాడ్ చేయడం గొప్పకపోయినా వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మళ్ళీ క్లోజ్ చేస్తామంటారు. అంటే ఇక్కడ ఇరాన్ ఇస్తున్న వార్నింగ్ చూడండి, మా ఫింగర్స్ ట్రిగ్గర్ మీదే ఉన్నాయి రెడీగా అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి, మీరు లెబనాన్ మీద దాడి చేస్తే మేము తిరిగి దాడులు కంటిన్యూ చేస్తాము అని చెప్పడమే కదా. అండ్ అలా మాట్లాడుతూనే ఇరాన్ చేస్తున్న అతిపెద్ద కామెంట్ చూడండి, ఒకవేళ ఇజ్రాయెల్ కనుక లెబనాన్ ని కంటిన్యూస్ గా దాడి చేస్తే అది నిజంగా చాలా డంబు విషయం అని, నెతన్యాహు గారే కంప్లీట్ గా సీజ్ ఫైర్ ని కిల్ చేస్తున్నారంటూ అమెరికా నిరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇక అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి అంటే, మోస్తబా కమని గారి దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళ నాన్నగారి మీద ఏదైతే దాడి జరిగిందో, సుప్రీం లీడర్ చనిపోయారో దాని మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాము అని చెప్తుంది. అంటే సీజ్ ఫైర్ జరిగిన, యుద్ధం ఆగినా ఏదో ఒక విధంగా ఇరాన్ మళ్ళీ పగలు ప్రతీకారాలు అంటుంది. ఇప్పుడు మాట్లాడుకున్నదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు అసలైందండి హెజ్బొల్లా. మనం మాట్లాడుకున్నాం గుర్తుందా, మనకి ఇరాన్ లో హౌతీస్ అని, హమాస్ అని, హెజ్బుల్లాస్ అని కొన్ని ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అమెరికా కూడా భయపడి క్లియర్ గా లెబనాన్ ని సీజ్ ఫైర్ కి తీసుకురావట్లేదండి. ఇప్పుడు లెబనాన్ మాకు కావాలి, దాని మీద అటాక్ చేయకూడదు అంటూ చెప్తున్నారు. దీనికి సపోర్ట్ గా లెబనాన్ లో నెక్స్ట్ ఏ దాడి జరిగినా సీజ్ ఫైర్ విఘాతం జరుగుతుందనే భయాలు అందరికి కనిపిస్తున్నాయి. హెజ్బుల్లా ఏదైతే ఉందో వీళ్ళు ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేస్తున్నారండి. 50 మిసైల్స్ ని పంపించారట. ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? మళ్ళీ దాడులు చేస్తుంది. సో అమెరికా ఏదైతే భయపడి ఈ హెజ్బొల్లాను చూసి ఇజ్రాయెల్ ని లేదు అంటే లెబనాన్ ని సపరేట్ గా ఉంచిందో ఆ భయం ఇప్పుడు నిజమవుతుందండి. అటు ఇజ్రాయెల్ తగ్గట్లేదు, నెతన్యాహు గారు వెనకడుగు వేయట్లేదు. వీటికి తోటి ఇప్పుడు హెజ్బొల్లా కూడా దాడులు చేయడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు ఇరాన్ కంట్రోల్ చేస్తుంది హెజ్బొల్లాని? చేయదు. నెతన్యాహు గారు చెప్పిన మాట ఒకసారి అమెరికా విన్నా, అమెరికా మాట, ట్రంప్ మాట నెతన్యాహు గారు చెవిని కూడా పెట్టట్లేదు. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మనకేం అర్థమవుతుంది, సీజ్ ఫైర్ జరుగుతుందా? సరే జరుగుతుంది అనుకుందాం. జరిగినా వీళ్ళు ఆగుతారా? సరే ఆగుతారు అనుకుందాం. ఫర్దర్ గా యుద్ధం గురించి ఏం చేస్తారు వీళ్ళు? మీరు గమనించండి, సీజ్ ఫైర్ ఆగకపోవడానికి కారణం లెబనాన్ చూపిస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా యుద్ధాన్ని కంటిన్యూ చేయడానికే అటు ఇరాన్ గానీ, ఇటు అమెరికా గానీ, ఇటు ఇజ్రాయెల్ గానీ కంప్లీట్ గా ప్రయత్నాలు చేస్తున్నట్టే కనిపిస్తుంది. సీజ్ ఫైర్ అన్నప్పుడు ఆగండి, యుద్ధం టైం అయినప్పుడు, యుద్ధం టైం వచ్చినప్పుడు మళ్ళీ దాడులు స్టార్ట్ చేయండి. అలా జరగట్లేదు. ఏదో ఒక విధంగా దాడులు చేసుకోవాలి, ఏదో ఒక విధంగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు కావాల్సిన వాళ్ళు చేస్తున్నారు తప్పితే యుద్ధం ఆపుదామని కానీ, లేదు అంటే అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన ఎవరికి కనిపించట్లేదు. ఇక అమెరికా పరిస్థితి చూస్తే మరోలా ఉంది, ట్రంప్ గారి పరిస్థితి చూస్తే మరోలా ఉంది. ప్రజలు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మరోపక్క మార్కెట్లు పెరుగుతున్నా కూడా ఖచ్చితంగా నెక్స్ట్ ఎకానమీ ఇబ్బంది పడిపోతుందేమో పరిస్థితి వస్తుంది. ఇలాంటి టైముల్లో సీజ్ ఫైర్ కనుక ఇప్పుడు అమెరికా గట్టిగా ఇంకా ప్రయత్నం చేయకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయండి. మీరు గమనిస్తే నా దృష్టిలో నాకు అనిపిస్తున్నది ఏంటి అంటే, ఈ సీజ్ ఫైర్ ఎలాగైనా చెయ్యాలన్న పట్టుదలతో అమెరికా ఉంది కానీ ఇరాన్ అయితే అలా లేదు. మొదటి నుంచి కూడా ఇరాన్ తాలూకా స్టాన్స్ చాలా క్లియర్ గా ఉందండి. మా దగ్గరకు వస్తారా మీ తాట తీస్తాము, లేదు అంటే మేము ఇబ్బంది పడినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉంచుతామని చెప్తోంది. అండ్ ఈ లెబనాన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అటు రష్యా అవ్వచ్చు, యూరోప్ దేశాలు అవ్వచ్చు, లేదు అంటే అందరూ కూడా లెబనాన్ ని సీజ్ ఫైర్ లోకి యాడ్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు. ఈ టెన్షన్ కి అమెరికా తలొగ్గుతుందా? లేదు. ఒకవేళ అమెరికా తలొగ్గిన ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? అండ్ ఒకవేళ ఇజ్రాయెల్ ఒప్పుకుంటే నెక్స్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఇరాన్ వదులుతుందా? ఇక్కడ ఏ ప్రశ్నకి కూడా 100% సమాధానం రావట్లేదు. సమాధానం వచ్చినా అవి ఎన్ని రోజులు నిలబడతాయో మనం చెప్పలేకపోతున్నాం. సో ఈ టైంలో మనం వీకెండ్ లో ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతవరకు విన్న ఈ డేటా అంతా కూడా మీకేమనిపిస్తుంది? సీజ్ ఫైర్ జరుగుతుందా? ఎస్ జరుగుతుంది. నిలబడుతుందా? చెప్పలేకపోతున్నాం. దాడులు ఆపుతారా? చెప్పలేకపోతున్నాం. పోనీ అన్ని బాగుంటే అమెరికా తగ్గుతుందా? ఇజ్రాయెల్ తగ్గుతుందా? లేదు ఇరాన్ తగ్గుతుందా? అమెరికాకి ఇరాన్ లో ఉన్న ఆ ప్యూరిఫైడ్ యురేనియం కావాలి, ఇరాన్ ఇవ్వనంటుంది. దాని గురించి మర్చిపోండి అంటుంది. ఇజ్రాయెల్ కేమో ముందు సీజ్ ఫైర్ అవ్వక ముందే లెబనాన్ ఏదో చేసేయాలి,
ఏదో విధంగా దాడి చేసేయాలంటుంది. ఇక అమెరికా సంగతి తీసుకొస్తే ఓ రోజు వెనక్కి తగ్గుతామంటుంది, ఓ రోజు వదిలేస్తామంటుంది, ఓ రోజు యుద్ధం చేసేస్తామంటుంది. ఎక్కడ ఎవ్వరికి క్లారిటీ లేదండి. ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా సోమవారంకి కానీ రాదు. అండ్ ఈ సోమవారంకి కూడా ఎలా వస్తుంది అంటే పాకిస్తాన్ ఒకవేళ నిజంగా సక్సెస్ఫుల్ గా ఇక్కడ మీటింగ్ ఏర్పరిచి వాళ్ళిద్దరిని తీసుకొచ్చి మాట్లాడించగలిగితే, అంత టాలెంట్ ఉందా అంటే పాకిస్తాన్ కి అసలు బేస్ లేదు, మధ్యవర్తిత్వం వహిస్తుంది కానీ దానికి తగ్గ వెయిటేజ్ లేదు పాకిస్తాన్ కి. సో ఇప్పుడు మన పరిస్థితి, మన మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందంటే గాల్లో దీపం. ఏ రోజు అమెరికా ఏం మాట్లాడుతుందో, ఇరాన్ ఏం చేస్తుందో, ఎస్పెషల్లీ నెతన్యాహు గారు ఏం చేస్తారో మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ టైంలో ఇప్పుడు చెప్పండి, మార్కెట్లు పెరిగిపోతాయని చెప్పమంటారా? లేదు, ఏంటి పరిస్థితి? ఒక్కటి మాత్రం చాలా క్లియర్, పరిస్థితులు చక్కబడుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. అదే మార్కెట్ లో సెంటిమెంట్ విధంగా మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా ఇష్యూ ఎంత సీరియస్ గా ఉన్నా మార్కెట్ లో రికవరీ కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సెంటిమెంట్ ప్రకారం మనం ఒక అంచనాకు రావచ్చు. ఏంటి, పరిస్థితులు చక్కబడతాయి ఫర్దర్ గా అని. ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళు దీనికి డౌన్ గ్రేడ్ చేస్తున్నారండి. సో ఇవాళ 343 దగ్గర క్లోజ్ అయిన ఈ స్టాక్ కి ఇంచుమించుగా 370 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఉంచుతున్నారండి. ఐసిఐసిఐ వాళ్ళు ఈ స్టాక్ లో కాస్త కాషియస్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే అన్సర్టైన్ డిమాండ్ గానీ, లేదు అంటే జాగ్వార్ అండ్ ల్యాండ్ లవర్ లో మార్జిన్ రికవరీ గానీ ఇబ్బంది పెట్టే అంశాలుగా వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కమింగ్ డేస్ లో ఈ స్టాక్ లో మనం కొంత ప్రెజర్ చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం సన్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 4% దగ్గరగా మనకి పడుతూ కనిపిస్తుంది. కారణం ఏంటంటే అమెరికాలో బాగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నారండి. అది కూడా 1,00,000 కోట్లు పెట్టి, ఇంచుమించుగా $12 బిలియన్ డీల్ అండి ఇది. దీని వల్ల ఇవాళ సన్ ఫార్మాలో కాస్త మనం ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చూస్తున్నాం. నెక్స్ట్ మనం జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. జియోజిత్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తూ 119 రూపాయల టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారు. అంటే 25% అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్తూ ఈ కంపెనీ తలక నెట్ ప్రాఫిట్ అనేది 140% CAGR తో FY28 వరకు వీళ్ళు డెలివర్ చేస్తారు అని చెప్తున్నారండి. ఇది నిజంగా చాలా చాలా పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం బిఎస్సి గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ మనకి కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సెబీ దగ్గర నుంచి బిఎస్సికి అప్రూవల్ అయితే వచ్చిందండి. బిఎస్సి ఫోకస్డ్ ఐటీ ఇండెక్స్ మీద డెరివేటివ్ కాంట్రాక్ట్స్ స్టార్ట్ చేయడానికి. సో ఇప్పుడు బిఎస్సి ఐటీ ఇండెక్స్ లో కూడా మనం డెరివేటివ్ ట్రేడింగ్ అయితే చేయొచ్చండి. దీని వల్ల కంపెనీ కాస్త రెవెన్యూస్ పెరిగే అవకాశం ఉండడంతో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం పవర్ మెక్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 296 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది పవర్ మెక్ ప్రాజెక్ట్స్ కి చాలా పెద్ద ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఈ న్యూస్ వల్ల ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. అయితే పవర్ మెక్ ప్రాజెక్ట్స్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్ గా డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు మనకు కనిపిస్తుందండి. సో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఖచ్చితంగా కొంత బజ్ ఫర్దర్ గా క్రియేట్ చేయడానికి చాలా దోహదపడొచ్చు. నెక్స్ట్ మనం ఆలిడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 10% దగ్గరగా పెరగడం జరిగింది. కారణం ఏంటి అంటే వీళ్ళ లగ్జరీ స్పిరిట్ ఆర్మ్ ఏబిడి మైస్ట్రో వాళ్ళైతే ఒక న్యూ ప్రీమియం జిన్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. జోయా పింక్ మిక్స్ బెర్రీస్ అని. ఇది మహారాష్ట్రలో ఆల్మోస్ట్ మనకు దొరుకుతుందండి ప్రస్తుతానికి. అక్రాస్ ఇండియాలో ఫర్దర్ గా రోల్ అవుట్ అవుతుందట. అయితే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు జోయా బ్రాండ్ కి సంబంధించి గ్రోత్ అనేది చాలా ర్యాపిడ్ గా 2024 లాంచ్ అయిన దగ్గర నుంచి కనిపిస్తుందని, 2 years లో 300% గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేస్తున్నారని, ఓవరాల్ గా ఫ్లేవర్డ్ జిన్స్ అనేవి ఇప్పుడు 30% ఆఫ్ ద బ్రాండ్ రెవెన్యూ కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఆలిడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ 10% దగ్గరగా పెరిగింది. అయితే డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఒక చార్ట్ ప్యాటర్న్ అయితే ఎమర్జ్ అవుతుందండి. మరి ఆ చార్ట్ ప్యాటర్న్ ఏంటో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్తారా? నెక్స్ట్ మనం ప్రెస్టీజ్ ఎస్టేట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ తో ఒక రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ముంబైలో. దీని తలగా డెవలప్మెంట్ వాల్యూ 9,000 కోట్ల కింద అయితే ఉండబోతోంది. రీసెంట్ టైమ్స్ లో అన్ని రియల్ ఎస్టేట్ స్టాక్స్ కొంత ఇబ్బంది పడుతున్నాయండి. మేబీ కమింగ్ డేస్ లో వీటిలో రికవరీ రావడానికి అవకాశం ఉండొచ్చు. ఒక కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఏప్రిల్ 16వ తారీఖున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయితే మీటింగ్ షెడ్యూల్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఫండ్ రైజింగ్ అయితే చేయబోతున్నారట. ప్రిఫరెన్షియల్ ఇష్యూ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇలా ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ తీసుకొచ్చి ఫండ్ రైజింగ్ చేస్తాయో ఖచ్చితంగా నెక్స్ట్ లెగ్ ఆఫ్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనడానికి మనకు అవకాశం ఉన్నట్టయితే ఒక సిగ్నల్ అండి ఇది. అయితే డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే ఇది కంప్లీట్ గా పాతాళంలోకి పరిగెడుతుంది. సో కొంత మార్కెట్ రికవరీ వచ్చిన తర్వాత దీని గురించి ఆలోచించవచ్చు. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి ప్రైస్ యాక్షన్ అయితే కాస్త సాటిస్ఫాక్టరీగా కనిపిస్తున్న 2 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్స్ మనం చూసామండి.
అయితే రికవరీ జరిగింది, కానీ ఓవరాల్ గా 24,000 లెవెల్ దగ్గర ఇవాళ మార్కెట్లు కాస్త ఇబ్బంది పడడం అయితే మనం క్లియర్ గా గమనించాం. ప్రస్తుతానికైతే ఇవాళ రాత్రికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఓ పక్క అమెరికా గానీ మరో పక్క ఇరాన్ గానీ ఇచ్చే స్టేట్మెంట్లు, నెక్స్ట్ శనివారం నాడు మనకి పాకిస్తాన్ లో ఇస్లామాబాద్ లో జరిగే మీటింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మార్కెట్ తలక మోడ్ ని చేంజ్ చేస్తాయి. అయితే ఇవాళ ప్రైస్ యాక్షన్ లో క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏ లెవెల్ దగ్గర మనకి ప్రాఫిట్ బుకింగ్స్ జరిగే రికవరీ అయిందో అంటే 23,900 అండి, అప్రాక్స్ గా మనం తీసుకుంటే 950, ఈ లెవెల్ చాలా చాలా క్రూషియల్ గా మనకు సోమవారం అయితే ఉండబోతోంది. ఈ లెవెల్ కనుక సస్టైన్ అయితే మార్కెట్ లో కాస్త పాజిటివ్ ఇంపాక్ట్ అయితే మనం చూస్తామండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.